హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. గైస్, ఈ వీడియోలో నేను ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్ హుడ్ ఎపిసోడ్ 1 నుండి 4 వరకు కథను వివరిస్తున్నాను. మరియు ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ ఒక సైన్స్, యాక్షన్ మరియు సస్పెన్స్ బేస్డ్ యానిమే షో. సో వివరణ మొదలవుతుంది. ఎపిసోడ్ ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఆల్కెమీ కాన్సెప్ట్ గురించి వివరిస్తారు. ఆల్కెమీ ఒక రకమైన సైన్స్. దాని సహాయంతో మనం ఏ పదార్థాన్నైనా మొదట డీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయగలం. ఆల్కెమీలో మనం నథింగ్ నుండి ఏది క్రియేట్ చేయలేము. ఆల్కెమీ లా ఆఫ్ ఈక్వలెంట్ ఎక్స్చేంజ్ పై పని చేస్తుంది. అంటే మనం ఏ పదార్థాన్నైనా క్రియేట్ చేయాలంటే దానికి సమానమైన విలువ గల పదార్థాన్ని డీకన్స్ట్రక్ట్ చేయాలి. మరియు ఆల్కెమీలో హ్యూమన్ ట్రాన్స్మ్యూటేషన్ టాబుగా పరిగణిస్తారు. తర్వాత ఒక అన్నోన్ మ్యాన్ని చూపిస్తారు. అతను ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ డ్రా చేస్తుంటాడు. ఇది ఆల్కెమీని వాడే సింబల్. అప్పుడు మనకు మిలిటరీ జనరల్ బ్రాడ్లీని చూపిస్తారు. అతను కల్నల్ రాయ్ మస్టాంగ్కు ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ సెంట్రల్లో కనిపించాడని చెప్తాడు. జనరల్ బ్రాడ్లీ కల్నల్ రాయ్తో ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ను క్యాప్చర్ చేయడమే వారి మిషన్ అని చెప్తాడు. ఈ మిషన్లో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ ఎడ్వర్డ్ ఎల్రిక్ హెల్ప్ చేస్తాడని చెప్తాడు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ ఎల్రిక్ను చూపిస్తారు. వాళ్ళు తమ న్యూ ఆర్డర్స్ పై మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మిలిటరీ ఆఫీసర్లు ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ను వెతుకుతారు, కానీ అతను ఆల్కెమీతో వాళ్ళను చంపేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ అక్కడికి వచ్చి తన ఆల్కెమీని వాడి ఒక వెపన్ క్రియేట్ చేస్తాడు. ఎడ్వర్డ్ ఆల్కెమీ వాడటానికి ఏ ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ గీయడు. అది చూసి ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ షాక్ అవుతాడు. అప్పుడే ఎడ్వర్డ్ అల్ఫోన్స్ ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ పై అటాక్ చేస్తారు. ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ వారి అటాక్స్ను డాడ్జ్ చేసి ఎడ్వర్డ్ చెయ్యిపై అటాక్ చేస్తాడు. కానీ ఎడ్వర్డ్ రైట్ హ్యాండ్ ఒక ఆటోమెయిల్ ఆర్మ్. అప్పుడు ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ ఎడ్వర్డ్ను గుర్తుపట్టి అతను ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ అని అంటాడు. ఎడ్వర్డ్ తన పేరుతో పోలిస్తే చాలా చిన్నగా ఉన్నాడని అంటాడు. ఎడ్వర్డ్ ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ను పట్టుకుంటాడు. మిలిటరీ వాళ్ళు అతన్ని తీసుకువెళ్తుండగా అతను తన చేతిపై ఉన్న ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ను వాడి అక్కడి నుండి పారిపోతాడు. ఆ తర్వాత కల్నల్ రాయ్ ఎడ్వర్డ్తో, నువ్వు నీ అపోనెంట్ను అండర్ ఎస్టిమేట్ చేశావు అని అంటాడు. నువ్వు నీ సుపీరియర్స్ ఆర్డర్స్ను ఫాలో అవ్వాల్సింది. ఒంటరిగా ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ను క్యాప్చర్ చేయడానికి వెళ్ళకూడదని అంటాడు. ఎడ్వర్డ్ వాళ్ళకి సారీ చెప్తాడు. కల్నల్ రాయ్ అతనికి ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ రియల్ నేమ్ చెప్తాడు. ఐజాక్ మెక్డౌగల్. అతను ఒకప్పుడు స్టేట్ ఆల్కెమిస్ట్, కానీ ఇష్వాల్ వార్ తర్వాత రిజైన్ చేశాడు. అప్పటి నుండి మిలిటరీకి అగైనెస్ట్గా పనిచేస్తున్నాడు. అప్పుడు కల్నల్ రాయ్ ఎడ్వర్డ్ను అడుగుతాడు, మీ బాడీని మళ్ళీ నార్మల్ చేయడం గురించి ఏమైనా లీడ్స్ దొరికాయా అని. ఎడ్వర్డ్ అంటాడు, మీరు నాకు లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ వచ్చి ఫ్రీజర్ను పట్టుకునే బాధ్యతను జనరల్ తనకు అప్పగించారని విన్నట్లు కల్నల్ రాయ్తో చెబుతాడు. తర్వాత మేస్ అల్ఫాన్స్ను ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ అని పొరబడతాడు. అప్పుడు అల్ఫాన్స్ ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ తన అన్నయ్య అని చెబుతాడు. రాయ్ మేస్తో ఇంటికి వెళ్ళమంటాడు. దానికి మేస్ తను అధికారిక పని మీద వచ్చానని చెబుతాడు. సెంట్రల్లో ఉండటానికి చోటు లేదు కాబట్టి ఎల్రిక్ బ్రదర్స్ను తన ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చానని చెబుతాడు. మేస్ ఎల్రిక్ బ్రదర్స్ను తన భార్య గ్రేసియా, కూతురు ఎలిసియాకు పరిచయం చేస్తాడు. ఎలిసియా వాళ్లను చూసి అల్ఫాన్స్ పెద్దన్నయ్య, ఎడ్వర్డ్ చిన్న తమ్ముడు అని అంటుంది. ఎడ్వర్డ్ తను అల్ఫాన్స్కు అన్నయ్యనని చెబుతాడు. తర్వాత అందరూ డిన్నర్ చేస్తారు. మిసెస్ అల్ఫాన్స్ను తినమని అడిగితే ఎడ్వర్డ్ తన ట్రైనింగ్ వల్ల డిన్నర్ చేయలేనని చెబుతాడు. తర్వాత ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ మిలిటరీ జైలుకు వెళ్లి కింబ్లీ అనే ఖైదీని కలుస్తాడు. మరియు ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ తనతో కలిసి పనిచేయమని అతన్ని అడుగుతాడు. మరియు ఇద్దరు కలిస్తే బ్రాడ్లీని మరియు మొత్తం మిలిటరీని ఓడించగలమని చెబుతాడు. దానికి కింబ్లీ తను ఒంటరిగా పని చేస్తానని చెప్పి అతనితో కలిసి పని చేయడానికి నిరాకరిస్తాడు. ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మేస్ ఎల్రిక్ బ్రదర్స్ గురించి ఆలోచిస్తూ కంగారు పడతాడు. మరియు అప్పుడు అల్ఫాన్స్ ఎడ్వర్డ్ను మిసెస్ గ్రేసియా చేసిన కీష్ రుచి గురించి అడుగుతాడు. మరియు అది వాళ్ళ అమ్మ చేసిన కీష్ లాగే ఉందని చెబుతాడు. దానికి ఎడ్వర్డ్ అది అంతే రుచిగా ఉందని చెబుతాడు. అల్ఫాన్స్ దాన్ని తన శరీరం వచ్చాక తినే లిస్టులో చేర్చుకుంటాడు. తర్వాత ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ ఒక ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ గీస్తూ ఇంకొక సర్కిల్తో బ్రాడ్లీని ఓడించగలని అనుకుంటాడు. కల్నల్ రాయ్ ఆఫీసర్లందరికీ ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ను చూడగానే కాల్చమని ఆదేశించి తను కూడా అతని కోసం వెతుకుతాడు. ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ చివరి ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ గీస్తుండగా మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చి అతనిపై దాడి చేస్తాడు. వాళ్ళిద్దరి పోరాటంలో జరిగిన పేలుడు చూసి ఎల్రిక్ బ్రదర్స్ వాళ్ల దగ్గరకు చేరుకుంటారు. ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ ఆవిరి పొరను సృష్టించి పారిపోతాడు. తర్వాత అతను ఒక బిల్డింగ్ పైన నిలబడతాడు. అప్పుడు కల్నల్ రాయ్ మస్టాంగ్ వచ్చి లొంగిపోమంటాడు. కానీ అతను అక్కడి నుండి తప్పించుకుని చివరి ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ చూడటానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఎల్రిక్ బ్రదర్స్ కనిపిస్తారు. తర్వాత ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ ఆ ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్స్ను యాక్టివేట్ చేస్తాడు. అతను ముందు గీసినవి
మరియు ఎడ్వర్డ్ అతనితో ఇంత పెద్ద స్థాయిలో ఆల్కెమీని ఉపయోగించాలంటే అతని దగ్గర ఫిలాసఫర్ స్టోన్ ఉండాలని అంటాడు. అల్ఫాన్స్ ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ పై దాడి చేయగా అతను అక్కడి నుండి పారిపోతాడు మరియు ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ సెంట్రల్ కమాండ్ను మంచు గోడల సహాయంతో గడ్డకట్టించబోతాడు. తేదేగా ఎడ్వర్డ్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్తో తను అతన్ని స్లో చేస్తానని వాళ్లను సర్కిల్స్ నాశనం చేయమంటాడు. అప్పుడు ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ బ్రాడ్లీ ఈ యుద్ధంలో చేసిన నేరాలకు అతనికి శిక్ష విధిస్తున్నానని చెబుతూ ఉంటాడు. అప్పుడే ఎల్రిక్ బ్రదర్స్ అతనిపై దాడి చేస్తారు. ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ అల్ఫాన్స్ పై దాడి చేయగా అల్ఫాన్స్ కవచంలో శరీరం లేదని మనకు అర్థమవుతుంది. అతని ఆత్మ ఆ కవచంతో బంధించబడి ఉంది. అప్పుడు ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ వాళ్ళు నిషిద్ధమైన హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ను వాడారని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ పై దాడి చేసి కింద పడేస్తారు. ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ వాళ్ళతో తాను దేశాన్ని కాపాడాలనుకుంటున్నానని చెప్పి ఎడ్వర్డ్ పై దాడి చేసి వెళ్ళిపోతాడు. తర్వాత కల్నల్ రాయ్ ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ కోసం రైస్ వాల్ ను నాశనం చేయాలని చూస్తుంటారు. ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ కు జనరల్ బ్రాడ్లీ కనిపిస్తారు. అతను వారిపై దాడి చేయగా వారు రెప్పపాటులో అతన్ని చంపేస్తారు. ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ ఫిలాసఫర్ స్టోన్ కూడా నాశనమైంది. తర్వాత కల్నల్ రాయ్ మరియు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ కలిసి ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ యొక్క ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ను చెరిపేస్తారు. దానివల్ల ఫ్రీజింగ్ ఆల్కెమిస్ట్ ఆల్కెమీ ఆగిపోతుంది. ఆ తర్వాత ఒక మహిళ సెంట్రల్లో జరిగిన సంఘటన గురించి ఒకరితో మాట్లాడుతూ లియోర్లో వారి పని త్వరలో ప్రారంభం కాబోతోందని చెబుతుంది. తర్వాత ఎల్రిక్ బ్రదర్స్ లియోర్కు వెళ్తుంటారు. అల్ఫోన్స్ లియోర్ పూజారి గాలిలో నుండి పువ్వులను సృష్టించగలడని అంటాడు. ఎడ్వర్డ్ అంటాడు, ఇది నిజమైతే అతని దగ్గర మనకు ఫిలాసఫర్ స్టోన్ దొరుకుతుందని. మనకు 10 ఏళ్ల క్రితం కథ చూపిస్తారు. అందులో ఎల్రిక్ బ్రదర్స్ వాళ్ళ అమ్మతో ఉంటారు. వాళ్ళు తమ తండ్రి ఆల్కెమీ పుస్తకాలు చదివి ఆల్కెమీ చేస్తూ ఉంటారు మరియు వాళ్ళ అమ్మ కూడా వాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే కొన్ని నెలల తర్వాత వాళ్ళ అమ్మ అనారోగ్యం కారణంగా మరణిస్తుంది మరియు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంత్యక్రియలకు కూడా హాజరుకాడు. ఎడ్వర్డ్ అల్ఫోన్స్తో అంటాడు, మనం ఆల్కెమీ సహాయంతో మన అమ్మను మళ్ళీ బతికిద్దామని. ఆ తర్వాత అక్కడికి వెన్రీ వచ్చి వాళ్లను డిన్నర్కు తీసుకెళ్తుంది. ఎడ్వర్డ్ పాలు తాగడు. అప్పుడు నానమ్మ పాలు తాగమంటుంది, కానీ అతను వద్దంటాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ వెన్రీ స్కూల్కు వెళ్తుంటారు. వెన్రీ వాళ్లతో స్కూల్ టైంలో ఆల్కెమీ పుస్తకాలు చదవద్దని చెబుతుంది. వాళ్ళిద్దరూ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ టీచర్తో ఆల్కెమీ ట్రైనింగ్ తీసుకుంటారు. కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ పర్ఫామ్ చేస్తారు. అందులో వాళ్ళు మనిషి శరీరం యొక్క కెమికల్ కాంపౌండ్స్ తీసుకుని సోల్ డేటా కోసం వాళ్ళ రక్తాన్ని కలుపుతారు మరియు ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ గీసి హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ చేస్తారు. కానీ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ ఫెయిల్ అవుతుంది. ఎడ్వర్డ్ తన కాలును, అల్ఫోన్స్ తన శరీరాన్ని కోల్పోతాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఒక వింత ప్లేస్లో ఉంటాడు. అతని ముందు ఒక నిజం ఉంటుంది. అది ఎడ్వర్డ్తో తాను నిజాన్ని చూడాలనుకుంటున్నానని అంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ వెనుక డోర్ తెరుచుకుంటుంది. ఎడ్వర్డ్ లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి ప్రపంచం యొక్క సమాచారం కనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత అతను కానీ వస్తుంది. తర్వాత ఎడ్వర్డ్ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ పూర్తి సమాచారం ఉంటే దాన్ని పర్ఫెక్ట్గా చేయగలనని వెంటనే ఆ డోర్ను మళ్ళీ తెరవమని చెబుతాడు. కానీ ట్రుత్ అంటాడు, అతను ఎంత చెల్లించాడో అంత చూపించేశానని. ఇంకా ఎడ్వర్డ్ కాలు అతని శరీరం నుండి విడిపోయి ట్రుత్ శరీరానికి అతుక్కుంటుంది. తర్వాత ఎడ్వర్డ్ ఇంట్లో ఉండి అల్ఫోన్స్ను చూసి అతన్ని వెనక్కి తీసుకురావడానికి అతని ఆత్మను ఒక కవచానికి బంధిస్తాడు, తన ఒక చేతికి బదులుగా. ఈవినింగ్ అప్పుడు మనకు ప్రస్తుత కథను చూపిస్తారు. అందులో లెఫ్టినెంట్ కల్నల్ మేస్ కల్నల్ రాయ్తో తాను ఇంకా సెంట్రల్లోనే ఉన్నానని, అందుకే సాయంత్రం ఈస్టర్న్ కమాండ్కి వెళ్తానని చెబుతాడు. అప్పుడు మేస్ రాయ్ని అడుగుతాడు, వాళ్ళు ఒకరోజు మిలిటరీలో నరకాన్ని చూడాల్సి వస్తుందని తెలిసి ఎడ్వర్డ్ను స్టేట్ ఆల్కెమిస్ట్గా ఎందుకు చేశారని. అప్పుడు కల్నల్ రాయ్ అనుకుంటాడు, వాళ్ళిద్దరూ అప్పటికే నరకాన్ని చూశారని. ఇంకా మనకు 4 ఏళ్ల క్రితం కథను చూపిస్తారు. అందులో కల్నల్ రాయ్ ముస్తాంగ్ లెఫ్టినెంట్ రేజా హోక్ ఆల్కెమిస్ట్ బ్రదర్స్కు మిలిటరీలో చేరమని ఆఫర్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే కల్నల్ రాయ్ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ చూసి వెన్రీ ఇంట్లో ఉన్న ఎల్రిక్ బ్రదర్స్ కోసం వెతుకుతాడు. ఇంకా రాయ్ ఎడ్వర్డ్ను అడుగుతాడు అతను హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ ఎందుకు చేశాడని. అప్పుడు అల్ఫోన్స్ వాళ్ళకి సారీ చెబుతాడు. తర్వాత కల్నల్ రాయ్ వాళ్ళతో అంటాడు, ఈ టౌన్లో 2 బ్రిలియంట్ ఆల్కెమిస్టులు ఉన్నారని, అందుకే వాళ్ళని మిలిటరీలో చేరమని ఆఫర్ ఇవ్వడానికి వచ్చానని. కానీ అతను ఇది ఊహించలేదని, ఎడ్వర్డ్ స్టేట్ ఆల్కెమిస్ట్ అవ్వడానికి పూర్తిగా క్వాలిఫైడ్ అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ మిలిటరీలో చేరి తమ శరీరాలను తిరిగి పొందడానికి లీడ్స్ వెతకవచ్చు.
దానికి నానమ్మ అంటుంది, వాళ్ళిద్దరూ ఆల్కెమీని ఉపయోగించి తమ పరిస్థితిని ఇలా చేసుకున్నారు మరియు వాళ్ళిద్దరూ ఆల్కెమీతో తయారు చేసింది మనిషి కాదని కల్నల్ వాళ్ళ జీవితాంతం నరకం చేయాలనుకుంటున్నాడా అని అంటుంది. అప్పుడు విన్రీ లెఫ్టినెంట్ రెజా కోసం టీ తెచ్చి ఆమె ఎప్పుడైనా ఎవరినైనా కాల్చిందా అని అడుగుతుంది. అప్పుడు రెజా అవునని చెబుతుంది. తర్వాత విన్రీ అంటుంది తనకు సైనికుల పని అంటే ఇష్టం లేదని, సైనికుల వల్లే తన తల్లిదండ్రులు తనతో లేరని, ఇప్పుడు వాళ్ళు ఎడ్ మరియు ఎల్ను కూడా తీసుకువెళ్తున్నారని. దానికి రెజా అంటుంది వాళ్ళు మిలిటరీలో చేరాలా వద్దా అనేది వాళ్ళ నిర్ణయం. మరియు కల్నల్ రాయ్ ఎడ్వర్డ్తో అంటుంటాడు వాళ్ళ శరీరాలను కనుగొనడానికి ఏదైనా మార్గం ఉంటే వాళ్ళు దాన్ని తప్పకుండా కనుగొని ముందుకు సాగాలని. అప్పుడు విన్రీ మిస్ రిజాను అడుగుతుంది ఆమె సైనికురాలు ఎందుకు అయ్యిందని. దానికి మిస్ రిజా అంటుంది ఆమె ఎవరినో రక్షించాల్సి ఉందని అందుకే. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎడ్వర్డ్ మిలిటరీలో చేరాలని నిర్ణయించుకుంటాడు మరియు 1 సంవత్సరం తర్వాత ఎడ్వర్డ్ ఆటోమేల్ ఆర్మ్ మరియు లెగ్ సర్జరీ పూర్తవుతుంది. కానీ అప్పుడు ఎడ్వర్డ్ తన చేయి మరియు కాలును పరీక్షిస్తాడు మరియు ఆల్కమీని ప్రదర్శిస్తాడు. ఇప్పుడు అతను ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ లేకుండానే ఆల్కమీని ప్రదర్శించగలుగుతున్నాడు, సరిగ్గా వాళ్ళ మాస్టర్ లాగా. అప్పుడు విన్రీ అక్కడికి వచ్చి తన ఆటోమొబైల్ ఆర్మ్తో చెడగొట్టవద్దని చెబుతుంది. ఆ తర్వాత జనరల్ బ్రాడ్లీ ఎడ్వర్డ్ పరీక్ష తీసుకుంటుంది. ఇంకా ఎడ్వర్డ్ జనరల్పై అటాక్ చేసి ఒక విఐపిని చంపడానికి ఇది ఈజీ వే అని అంటాడు. బ్రాడ్లీ అప్పటికే అతని వెపన్ని కట్ చేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ స్టేట్ ఆల్కమిస్ట్ అవుతాడు. కల్నల్ రాయ్ అతనికి సిల్వర్ వాచ్ ఇస్తాడు. జనరల్ బ్రాడ్లీ అతనికి ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ టైటిల్ ఇస్తాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ లియోర్కు చేరుకుంటారు. తమ శరీరాలను తిరిగి పొందడానికి కీలకమైన ఫిలాసఫర్ స్టోన్ లియోర్లో ఉంటుందా అని ఎడ్వర్డ్ ఆలోచిస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ఒక షాపులో బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అల్ఫోన్స్ వల్ల ఆ షాపు ఓనర్ రేడియో పొరపాటును పగిలిపోతుంది. అప్పుడు అల్ఫోన్స్ ఒక ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ గీసి ఆ రేడియోను రిపేర్ చేస్తాడు. అక్కడి ప్రజలు వాళ్ళని మీరిది ఎలా చేశారని అడుగుతారు. ఇది చర్చి ఫాదర్ చేసే అద్భుతం లాంటిదని అంటారు. అప్పుడు అల్ఫోన్స్ వాళ్లతో ఇది ఏ అద్భుతం కాదని, ఇది ఆల్కమీ అని, వాళ్ళిద్దరూ ఆల్కమిస్టులని అంటాడు. ఎడ్వర్డ్ వాళ్ళు ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ పేరు వినే ఉంటారని అంటాడు. అప్పుడు అక్కడి వాళ్ళందరూ అల్ఫోన్స్ను ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ అనుకుంటారు. అప్పుడు అల్ఫోన్స్ వాళ్లతో తను ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ కాదని అంటాడు. వాళ్ళు ఈ చిన్న అబ్బాయి ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ అని అంటారు. తర్వాత ఎడ్వర్డ్ వాళ్ళని రేడియోలో మాట్లాడుతున్న వ్యక్తి గురించి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అతను ఫాదర్ కార్నెలో అని, ఫాదర్ కార్నెలో లియోర్కు నాయకుడని మరియు అతను తన చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగలడని చెబుతారు. అప్పుడు ఎడ్ మరియు అల్ ఫాదర్ కార్నెలో చర్చికి చేరుకుంటారు. అప్పుడు ఫాదర్ ఒక పువ్వును రాతి పువ్వుగా మారుస్తాడు. ఎడ్వర్డ్ మరియు అల్ఫోన్స్ అది చూసి ఈ ఫాదర్ ఆల్కెమీని మెరుగుపరచడానికి ఫిలాసఫర్ స్టోన్ వాడుతున్నాడని అనుకుంటారు. ఆ తర్వాత రోజ్ అనే పేరుగల ఒక మహిళ చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అప్పుడే ఎడ్వర్డ్ మరియు అల్ఫోన్స్ అక్కడికి వస్తారు. ఎడ్వర్డ్ రోజును చనిపోయిన వారిని ఫాదర్ తిరిగి బ్రతికించగలడనే మాటను నమ్ముతావా అని అడుగుతాడు. రోజ్ అవునని చెబుతుంది. అప్పుడు ఎడ్వర్డ్ ఆమెకు మానవ శరీరంలోని రసాయన భాగాల జాబితాను చదివి వినిపిస్తాడు. ఆధునిక సైన్స్ చేయలేనిది ప్రార్థనతో సాధ్యమవుతుందా అని అడుగుతాడు. అప్పుడు రోజ్ అతన్ని దేవుడిని నమ్మమని చెబుతుంది. దానికి ఎడ్వర్డ్ తను ఒక ఆల్కెమిస్ట్ అని, తను దేవుడిని నమ్మనని చెబుతాడు. ఫాదర్ తనను కూడా దేవుడిని నమ్మేలా చేయగలడా అని అడుగుతాడు. రోజ్ అతన్ని ఫాదర్ను కలవమని చెబుతుంది. అప్పుడు ఫాదర్ సేవకుడు ఒకడు అక్కడికి వచ్చి 2 పిల్లలు ఆయన్ని కలవాలనుకుంటున్నారని అంటాడు. వాళ్ళు తమ పేరు ఎల్రిక్ బ్రదర్స్ అని చెప్పారని అది విన్న ఫాదర్ ఇది ఒక సమస్య అని అంటాడు. ఎందుకంటే ఎడ్వర్డ్ ఎల్రిక్ ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్. అప్పుడు ఫాదర్ సేవకుడు వాళ్ళకి మన ప్లాన్ గురించి తెలిసిపోయి ఉంటుందా అని అంటాడు మరియు ఫాదర్ వాళ్ళిద్దరిని కలవడానికి లోపలికి రానివ్వమని చెబుతాడు. అప్పుడు ఫాదర్ సేవకుడు ఎల్రిక్ బ్రదర్స్ ను ఒక రూమ్ లోకి తీసుకువస్తాడు. అతను ఎల్రిక్ బ్రదర్స్ పై దాడి చేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ మరియు అల్ఫోన్స్ తమను తాము రక్షించుకుని వాళ్ళందరినీ అపస్మారక స్థితిలోకి పంపుతారు. అప్పుడు ఫాదర్ కార్నెలో అక్కడికి వస్తాడు. ఎడ్వర్డ్ అతనితో మీరు మీ ఆల్కెమీని ఉపయోగించి లియోర్ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు ఫాదర్ అతనితో అంటాడు వాళ్ళు ఆల్కెమీని వాడి శూన్యం నుండి ఏదైనా సృష్టించి ఒక విగ్రహంగా చేసి చూపించగలరా. అప్పుడు ఎడ్వర్డ్ తన ఉంగరంలో ఉన్న ఫిలాసఫర్ స్టోన్ను ఉపయోగించి ఈ అద్భుతాన్ని చేయగలుగుతున్నానని చెబుతాడు. దాని తర్వాత ఎడ్వర్డ్ ఫాదర్పై దాడి చేయబోతుంటే ఫాదర్ రోజును ఎడ్వర్డ్ను కాల్చమని చెబుతాడు. ఇదే దేవుడి కోరిక అని, అలా చేస్తే ఆమె కాబోయే భర్తను మళ్ళీ బతికిస్తానని ఫాదర్ రోజుతో చెబుతాడు. అప్పుడు రోజ్ అల్ఫాన్స్ను కాల్ చేస్తుంది. కానీ అల్ఫాన్స్ ఆర్మర్కి ఏమీ కాదు.
తర్వాత ఫాదర్ వారిపై కెమెరాతో దాడి చేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఆల్కెమీని వాడి తన కోసం ఒక వెపన్ క్రియేట్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ కెమెరా ఎడ్వర్డ్ పై దాడి చేస్తుంది. ఎడ్వర్డ్ తన ఆటోమేల్ చేయి కాలితో ఆ కెమెరాను ఓడిస్తాడు. అప్పుడు ఫాదర్ వాళ్ళిద్దరూ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ చేశారని చెబుతాడు. ఎడ్వర్డ్ రోజ్తో ఏ మనిషి అయినా దేవుడు అవ్వాలని ప్రయత్నిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని చూసుకోమంటాడు. తర్వాత అల్ఫాన్స్ ఫాదర్ను ఫిలాసఫర్ స్టోన్ ఇవ్వమని అడుగుతాడు. కానీ ఫాదర్ ఫిలాసఫర్ స్టోన్ను ఉపయోగించి ఒక గన్ సృష్టించి అందరిపై దాడి చేస్తాడు. ఎడ్వర్డ్ ఒక గోడను సృష్టించి తనను తాను కాపాడుకుంటాడు. అల్ఫాన్స్ రోజ్ను కాపాడుతాడు. ఎడ్వర్డ్ ఆల్కెమీని వాడి ఒక డోర్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి పారిపోతూ దారిలో అడ్డు వచ్చిన గార్డులందరినీ ఓడించేస్తారు. అల్ఫాన్స్ ఒక ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ గీసి దానిపై ఒక గంటను పెడతాడు. అల్ఫాన్స్ రోజుకు తన హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ గురించి చెప్పి చనిపోయిన ఏ వ్యక్తిని తిరిగి తీసుకురాలేమని చెబుతాడు. అయినా కూడా రోజ్ అల్ఫాన్స్ను బిలీవ్ చేయదు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఫాదర్ ఆఫీస్లో ఉంటాడు. ఫిలాసఫర్ స్టోన్కు సంబంధించిన తన ప్రశ్నలకు సమాధానం చెబితే అక్కడి నుండి వెళ్ళిపోతానని ఫాదర్తో అంటాడు. దానికి ఫాదర్ ఒప్పుకోగా ఎడ్వర్డ్ లియోర్ ప్రజలను తన మిరకిల్స్తో ఎందుకు ఫూల్స్ చేస్తున్నారని అడుగుతాడు. దానికి ఫాదర్ తన ఫాలోవర్స్తో ఆర్మీ క్రియేట్ చేస్తున్నానని చెబుతాడు. ఈ దేశాన్ని యుద్ధంతో 2 ముక్కలు చేస్తానని అంటాడు. అప్పుడే మనకు తెలుస్తుంది ఎడ్మండ్ అక్కడ ఒక మైక్ పెట్టాడని, ఇంకా అల్ఫాన్స్ ఆల్కెమీని వాడి ఒక స్పీకర్ను క్రియేట్ చేశాడని. దాంతో లియోర్ ప్రజలందరికీ ఫాదర్ గురించి తెలిసిపోతుంది. ఫాదర్ ఎడ్వర్డ్ పై దాడి చేయబోగా ఎడ్వర్డ్ అతని వెపన్ను కట్ చేసేస్తాడు. ఫాదర్ ఫిలాసఫర్ స్టోన్ వాడి తన ఆకారాన్ని పెద్దదిగా చేసుకుంటాడు. ఎడ్వర్డ్ పై దాడి చేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఆ దాడిని అడ్డుకుని ఫాదర్ను ఒక స్టోన్ ఫిస్ట్తో ఓడిస్తాడు. ఎడ్వర్డ్ ఫిలాసఫర్ స్టోన్ అడగగానే అది పగిలిపోతుంది. ఫాదర్ పారిపోతాడు. అప్పుడు ఎడ్వర్డ్ అల్ఫాన్స్తో ఆ స్టోన్ నకిలీదని చెబుతాడు. అప్పుడే రోజ్ వచ్చి వాళ్లను ఫిలాసఫర్ స్టోన్ అడగ్గా ఎడ్వర్డ్ అది పగిలిపోయిందని చెబుతాడు. చనిపోయిన వాళ్ళు తిరిగి రారని, లైఫ్లో ముందుకు వెళ్ళమని ఎడ్వర్డ్ రోజ్తో చెబుతాడు. ఇంకా అతను వెళ్ళిపోతారు. తర్వాత లస్ట్ గ్లట్నీ చర్చికి వచ్చి ఫాదర్ అతని సేవకులందరినీ చంపేస్తారు. ఆ తర్వాత సెంట్రల్లో రాత్రి ఒక స్టేట్ ఆల్కమిస్ట్ తన డ్యూటీ చేస్తుంటాడు. అప్పుడు అక్కడికి ఒక అపరిచితుడు వచ్చి అతనిపై దాడి చేస్తాడు. అప్పుడు స్టేట్ ఆల్కమిస్ట్ తన ఆల్కమీని ఉపయోగించి అతన్ని ఆపి అతని దగ్గరకు వెళ్ళినప్పుడు అతను అతని ఐరన్ వాల్ను బ్రేక్ చేసి ఆ స్టేట్ ఆల్కమిస్ట్ను చంపేస్తాడు. ఆ తర్వాత కల్నల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తారు మరియు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను అలర్ట్గా ఉండమని, ఈ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ అతనే కావచ్చని చెబుతారు. అప్పుడు జనరల్ బ్రాడ్లీ అక్కడికొచ్చి ఈ కేసులో ఇంకా మనుషులు కావాలంటే చెప్పమని బ్రాడ్లీ మనుషులతో అంటాడు. తర్వాత కల్నల్ రాయ్ ఆఫీసులో లెఫ్టినెంట్లందరూ పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఎల్రిక్ బ్రదర్స్ వస్తారు. రిజా వారిని కల్నల్ రాయ్ గదికి పంపిస్తుంది. కల్నల్ రాయ్ ఎడ్వర్డ్తో లియోర్లో మంచి పని చేశావని అంటాడు. కానీ ఎడ్వర్డ్ అది మీకోసం చేయలేదని బదులిస్తాడు. అప్పుడు రాయ్ ఇది కూడా ఫాల్స్ లీడేనా అని అడుగుతాడు. ఎడ్వర్డ్ అవునంటాడు. ఆ ఫిలాసఫర్ స్టోన్ ఫేక్, కానీ దాని శక్తి నిజంగా అనిపించింది మరియు ఆ ఫాదర్ వారి ముందు ఒక కెమెరాను కూడా సృష్టించాడు. అప్పుడు కల్నల్ రాయ్ వారిని బయో ఆల్కెమిస్ట్ అయిన షౌ టకర్ను కలవమని చెబుతారు. అతను కెమెరాపై రీసెర్చ్ చేశాడు. అప్పుడు ఎడ్వర్డ్ దీనికి బదులుగా వాళ్లతో ఏం పని చేయించుకుంటారని అడుగుతాడు. అప్పుడు కల్నల్ రాయ్ వారు లియర్లో చేసిన పనికి రీపే చేస్తున్నానని అంటాడు. వారందరూ షౌ ఇంటికి వెళ్తుండగా కల్నల్ రాయ్ వారికి షౌ 2 ఏళ్ల క్రితం మనుషుల భాషను అర్థం చేసుకోగల ఒక కెమెరాను ట్రాన్స్మ్యూట్ చేశాడని చెబుతాడు. దానితో షౌ స్టేట్ ఆల్కెమిస్ట్ అయ్యాడు. కానీ ఆ కెమెరా చాలా త్వరగా చనిపోయింది. ఆ ముగ్గురు షౌ ఇంటికి చేరుకుంటారు. కల్నల్ రాయ్ షౌకు ఎల్రిక్ బ్రదర్స్ను పరిచయం చేస్తాడు. షౌ తన రీసెర్చ్ చూపించడానికి బదులు వారి కథ అడుగుతాడు. ఎడ్వర్డ్ తాను 11 ఏళ్లప్పుడు హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ చేశానని చెబుతాడు. తర్వాత షౌ వారిని తన ల్యాబ్కి తీసుకువెళ్తాడు. తర్వాత వాళ్లకు తన లైబ్రరీ చూపిస్తాడు. ఎల్రిక్ బ్రదర్స్ తమ ఇన్ఫర్మేషన్ని ఆ లైబ్రరీలో వెతకడం మొదలు పెడతారు. కల్నల్ రాయ్ తన పనికి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడికి షౌ కూతురు నీనా వస్తుంది. ఆమె అల్ఫోన్స్తో ఆడుకోవడం మొదలు పెడుతుంది. ఎడ్వర్డ్ అల్ఫోన్స్ను పుస్తకం చదవమంటాడు. తర్వాత నీనా కుక్క వచ్చి ఎడ్వర్డ్తో ఆడుకుంటుంది. అప్పుడే లెఫ్టినెంట్ జీన్ షౌ వస్తారు. తర్వాత ఎల్రిక్ బ్రదర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. జీన్ షౌకు కల్నల్ పంపిన సందేశం ఇస్తాడు. అసెస్మెంట్ డే త్వరలోనే వస్తోందని చెప్పమన్నారని. నీనా షౌను అసెస్మెంట్ డే అంటే ఏంటని అడుగుతుంది. దానికి అతను ఆ రోజు తన రీసెర్చ్ను రిపోర్ట్ చేయాలని చెబుతాడు.
అతను పోయినేడాది మంచి రిపోర్ట్ ఇవ్వలేదు, కాబట్టి ఈ ఏడాది మంచి రిపోర్ట్ ఇవ్వకపోతే అతను ఒక స్టేట్ ఆల్కెమిస్ట్. ఆ తర్వాత నీనా అల్ఫోన్స్తో వాళ్ళమ్మ 2 ఏళ్ల క్రితం వదిలేసిందని, ఇప్పుడు తను ఒంటరిగా ఫీల్ అవుతున్నానని చెప్తుంది. దాంతో ఎడ్వర్డ్, అల్ఫోన్స్ ఆమెతో ఆడుకుంటున్నారు. వాళ్ళు నడుస్తుంటారు. తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ సెంట్రల్లో జరుగుతున్న స్టేట్ ఆల్కెమిస్ట్ మరణాల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే లెఫ్టినెంట్ రోజ్ వచ్చి మేస్తో స్టేట్ ఆల్కెమిస్ట్ కిల్లర్ స్టేషన్లో కనిపించాడని చెప్తుంది. వాళ్ళు అనుకుంటారు అతను కిల్లర్ సెంట్రల్ నుండి బయటికి వెళ్ళాడని. తర్వాత మిస్టర్ షో ఎల్రిక్ బ్రదర్స్తో తను స్టేట్ ఆల్కెమిస్ట్ అవ్వక ముందు పేదవాడినని, అందుకే తన భార్య వదిలేసిందని చెప్తాడు. మిస్టర్ షో అసెస్మెంట్ డే గురించి కంగారు పడతాడు. తర్వాత నీనాతో రేపు తనతో ఆడుకోమని చెప్తాడు. మరుసటి రోజు ఎల్రిక్ బ్రదర్స్ షో ఇంటికి రాగా మిస్టర్ షో వాళ్లతో మనుషుల భాషను అర్థం చేసుకునే కెమెరాను తయారు చేశానని చెప్తాడు. ఎడ్వర్డ్ ఆ కెమెరాను చూసి మిస్టర్ షో నీనాని, దాని కుక్కని కలిపి దీన్ని తయారు చేశాడని అర్థం చేసుకుంటాడు. అతను 2 ఏళ్ల క్రితం తన భార్యను కూడా కెమెరాగా మార్చాడు. తర్వాత ఎడ్వర్డ్ మిస్టర్ షోతో మీ కూతురితో ఇలా ఎలా చేయగలరని అడుగుతాడు. అప్పుడు మిస్టర్ షో ఎడ్వర్డ్తో నువ్వు కూడా హ్యూమన్ ట్రాన్స్మిటేషన్ చేశావు, మనమిద్దరం ఒకటే అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ నేను నీలాంటి వాడిని కాదని చెప్తాడు. ఆ తర్వాత కల్నల్ రాయ్ మిస్టర్ షోని స్టేట్ ఆల్కెమిస్ట్ పదవి నుండి తీసేస్తాడు. ఎడ్వర్డ్ నీనా సంఘటన గురించి చాలా బాధపడతాడు. తర్వాత స్కార్ షో ఇంటికి వచ్చి షోని అతని కూతురిని చంపేస్తాడు. మనకు తెలుస్తుంది స్కార్ ఒక ఇష్వాలన్ అని. ఎపిసోడ్ 5 మొదట్లో ఎడ్వర్డ్ ఒక పీడకల నుండి మేల్కొంటాడు. తర్వాత ఎడ్వర్డ్, అల్ఫోన్స్, లెఫ్టినెంట్ రిజా దగ్గరికి వెళ్తారు. ఆమెను అడుగుతారు ఇప్పుడు నీనాని మిలిటరీ ఏం చేస్తుంది. అప్పుడు రిజా చెప్తుంది నీనాని ఆమె తండ్రి మిస్టర్ షోని ఎవరో హత్య చేశారని. అది విని వాళ్ళిద్దరూ షాక్ అయి ఇది ఎవరు చేశారని అడుగుతారు. అప్పుడు రిజా కిల్లర్ గుర్తింపు ఇంకా తెలియలేదని చెప్తుంది. తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ మిస్టర్ షో ఇంట్లో ఉండి మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కల్నల్ రాయ్ కూడా అక్కడే ఉండి లెఫ్టినెంట్ కల్నల్ మేస్ని ఈ కేసు పూర్తి వివరాలు అడుగుతాడు. తర్వాత లియోర్లో ఫాదర్ కార్నెలో తన అనుచరులను మిగతా పౌరులకు వ్యతిరేకంగా రెచ్చగొడతాడు. వాళ్ళందరూ ఒకరితో ఒకరు పోరాడుకుంటారు, చాలా ప్రాణాలు బలి అవుతాయి. తర్వాత ఫాదర్ కార్నెలో లస్ట్ గ్లటనీ దగ్గరికి వస్తాడు. లస్ట్ అతనితో ఫుల్ మెటల్ బాయ్స్ జోక్యం చేసుకున్నారని చెప్తుంది. చిరాకు తెప్పించింది, కానీ లియోర్లో వాళ్ళ పని పూర్తయింది. తర్వాత ఫాదర్ కార్నెలో రూపంలో ఉన్నది ఎన్వి అని తెలుస్తుంది. అతను వాళ్లతోనే ఉంటాడు. తర్వాత ఎన్వి లస్ట్కి షో మర్డర్ గురించి చెప్తాడు. ఆ పనిని స్కార్ చేసి ఉంటాడు. లస్ట్ చెప్తుంది మనం ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ జీవితాన్ని వృధా చేయలేమని, ఎందుకంటే అతను ఒక ముఖ్యమైన త్యాగమని. తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ మేజర్ ఆర్మ్స్ స్ట్రాంగ్ కల్నల్ రాయ్కి స్కార్ గురించి సమాచారం ఇస్తారు. అతను ఇప్పటికీ 5 స్టేట్ ఆల్కెమిస్టులను చంపాడు. తర్వాత కల్నల్ రాయ్ ఎడ్వర్డ్ అల్ఫాన్స్ గురించి ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్ బాధగా ఉండి ఆల్కెమీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుండగా అక్కడికి స్కార్ వచ్చి ఎడ్వర్డ్పై దాడి చేస్తాడు మరియు అల్ఫాన్స్ ఎడ్వర్డ్ను కాపాడతాడు. తర్వాత ఎడ్వర్డ్ ఒక గోడను సృష్టించి స్కార్ను పట్టుకున్నప్పుడు స్కార్ అతని గోడను పగలగొడతాడు. అప్పుడు అల్ఫాన్స్, ఎడ్వర్డ్ అక్కడి నుండి పారిపోతారు మరియు స్కార్ మళ్ళీ వాళ్ళిద్దరిపై దాడి చేసి పడగొడతాడు. అప్పుడు ఎడ్వర్డ్ తన ఆల్కెమీని ఉపయోగించి అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత స్కార్ వాళ్ళిద్దరినీ పట్టుకుంటాడు మరియు అప్పుడు ఎడ్వర్డ్ మరియు అల్ఫాన్స్ అతనితో పోరాడటానికి సిద్ధమవుతారు. వాళ్ళిద్దరూ స్కార్పై దాడి చేస్తారు, కానీ స్కార్ ఆ దాడిని తప్పించుకుని అల్ఫాన్స్ కవచాన్ని పగలగొట్టేస్తాడు. ఎడ్వర్డ్ మళ్ళీ స్కార్పై దాడి చేసినప్పుడు అతను ఎడ్వర్డ్ ఆటోమేల్ ఆర్మ్ను నాశనం చేస్తాడు. అప్పుడు స్కార్ అతను ఇక తన ఆల్కెమీని ఉపయోగించలేడని అంటాడు. ఒక చేయి లేకుండా ఆ తర్వాత స్కార్ ఎడ్వర్డ్ను చంపడానికి సిద్ధపడతాడు మరియు అల్ఫాన్స్ ఎడ్వర్డ్ను పారిపోమని చెబుతూ ఉంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ స్కార్తో అంటాడు అతను తన సోదరుడికి హాని చేయనని ప్రామిస్ చేయమని. అప్పుడు స్కార్ దానికి ఒప్పుకుంటాడు మరియు ఎడ్వర్డ్ను చంపబోతుండగా అప్పుడే అక్కడికి కల్నల్ రాయ్ మస్టాంగ్ వస్తారు. వాళ్ళు స్కార్ను లొంగిపోమంటారు, కానీ అతను నిరాకరించడంతో కల్నల్ రాయ్ అతనిపై దాడి చేస్తారు. అప్పుడు లెఫ్టినెంట్ రిజా అతన్ని కాపాడి వర్షపు రోజుల్లో కల్నల్ రాయ్ ఫైర్ అస్సలు పనికిరాదని చెబుతుంది. అప్పుడు స్కార్ వాళ్ళందరినీ చంపేస్తానని అంటాడు. సరిగ్గా అప్పుడే మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చి స్కార్పై దాడి చేస్తారు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ వాళ్లకు స్కార్ కూడా ఒక ఆల్కెమిస్ట్ అని, తన ఆల్కెమీతో దేన్నైనా నాశనం చేయగలడని చెబుతారు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ స్కార్తో ఫైట్ చేస్తుండగా స్కార్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను చంపబోతుంటే లెఫ్టినెంట్ తెరెసా వాళ్లను కాపాడుతుంది. అప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది అతను ఒక ఇష్వాలియన్ అని. ఆ తర్వాత స్కార్ నేలను పగలగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ వచ్చి మిగతా ఆఫీసర్లను స్కార్ను ఫాలో అవ్వమని చెబుతారు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్ దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి గురించి అడుగుతాడు. అల్ఫాన్స్ ఎడ్వర్డ్తో నీ ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెట్టావు, ఇక్కడి నుండి ఎందుకు పారిపోలేదు అని అడుగుతాడు. అల్ఫాన్స్ ఎడ్వర్డ్ను కొడతాడు. దానికి ఎడ్వర్డ్ తను పారిపోయి ఉంటే స్కార్ అల్ఫాన్స్ను చంపేసేవాడని అంటాడు. అప్పుడు అల్ఫాన్స్ ఎడ్వర్డ్తో అంటాడు, అతను ఇంకా వాళ్ల శరీరాలను తిరిగి పొందే మార్గాన్ని కనుక్కోవాలని, బతికి ఉంటేనే అది సాధ్యమని. కల్నల్ రాయ్ ఇష్వాలియన్లు వాళ్ల దేశానికి తూర్పున నివసించేవారని చెబుతారు. 13 ఏళ్ల క్రితం ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక ఇష్వాలియన్ పిల్లాడిని కాల్చడంతో వాళ్ల దేశంలో సివిల్ వార్ మొదలైంది మరియు ఇష్వాలియన్లు తూర్పున విస్తరించడం. అందుకే ఈ గోడను నాశనం చేయడానికి సెంట్రల్ నుండి ఆర్డర్ వచ్చింది మరియు ఆ యుద్ధంలో స్టేట్ ఆల్కెమిస్ట్ మానవ ఆయుధాల పాత్రను పోషించారు మరియు స్టేట్ ఆల్కెమిస్ట్ కారణంగానే సెంట్రల్ ఈ యుద్ధంలో గెలిచింది. ఆ తర్వాత కల్నల్ రాయ్ వచ్చేసారి ఈ మచ్చను తక్కువ అంచనా వేయనని వారితో అంటారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్తో ఇప్పుడు వారు తమ ఆటోమెయిల్ మెకానిక్ను కలవాలని చెబుతాడు. ఆమె విన్రీ రాక్ బెల్. అప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ మేస్ ఎడ్వర్డ్ అల్ఫోన్స్లను స్టేషన్కు సాగనంపడానికి వస్తారు. అప్పుడు ఎడ్వర్డ్ మేస్ను మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ తమతో ఎందుకు వస్తున్నారని అడుగుతాడు. దానికి మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ అతని రక్షణ కోసం అతనితో వస్తున్నారని, ఎందుకంటే ఎడ్వర్డ్ ఇంకా పోరాడే స్థితిలో లేడని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను అల్ఫోన్స్ గురించి అడుగుతాడు. దానికి అతను అల్ఫోన్స్ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఉన్నాడని చెబుతాడు. అప్పుడు రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం రైలు ఒక టౌన్ స్టేషన్లో ఆగి ఉంటుంది. అప్పుడే మేజర్ ఆర్మ్స్ట్రాంగ్కు డాక్టర్ టిమ్ మార్కో కనిపిస్తారు మరియు అతను వారిని పిలిచినప్పుడు డాక్టర్ మార్కో భయపడి అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు ఎడ్వర్డ్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను డాక్టర్ మార్కో గురించి అడుగుతాడు. దానికి అతను డాక్టర్ మార్కో సెంట్రల్ నుండి వచ్చారని చెబుతాడు మరియు అతను ఒక బయో ఆల్కెమిస్ట్ కాబట్టి ఎడ్వర్డ్ అతని నుండి ఫిలాసఫర్స్ స్టోన్ గురించి సమాచారం తీసుకోవడానికి టౌన్లోకి వెళ్తాడు. అప్పుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడి ప్రజలను డాక్టర్ మార్కో గురించి అడుగుతారు. అప్పుడు వారు డాక్టర్ మార్కో తమ టౌన్లోని ఏకైక డాక్టర్ అని చెప్పి డాక్టర్ మార్కో ఇంటి చిరునామాను ఇస్తారు. మరియు వారు డాక్టర్ మార్కో ఇంటికి చేరుకున్నప్పుడు డాక్టర్ మార్కో తుపాకీతో వారికి స్వాగతం పలుకుతాడు మరియు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ అతన్ని శాంతంగా ఉండమని చెబుతారు. ఆ తర్వాత వారందరూ కూర్చుని మాట్లాడుకుంటారు మరియు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ వారితో అతను అదృశ్యమైనప్పుడు తనతో పాటు ఒక టాప్ సీక్రెట్ మెటీరియల్ను కూడా ఉంచుకున్నాడని విన్నట్లు చెబుతారు. అప్పుడు డాక్టర్ మార్కో ఆ వస్తువు కోసం తాను ఇంకా ఎక్కువ మంది అమాయక ప్రజల ప్రాణాలను తీసుకోలేనని, అందుకే ఈ టౌన్కు ప్రజలకు సహాయం చేయడానికి వచ్చానని చెబుతాడు. మరియు ఎడ్వర్డ్ అతను ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నాడని అడిగినప్పుడు డాక్టర్ మార్కో ఆ వస్తువు ఫిలాసఫర్స్ స్టోన్ అని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ డాక్టర్ మార్కోను మీ దగ్గర ఇప్పుడు ఫిలాసఫర్స్ స్టోన్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు అతను అతనికి ఫిలాసఫర్స్ స్టోన్ను చూపిస్తాడు. కానీ ఆ స్టోన్ ఒక అసంపూర్ణ ఉత్పత్తి, అందుకే అది ద్రవ రూపంలో ఉంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ డాక్టర్ మార్కోను వారి రీసెర్చ్ మెటీరియల్ను చదవడానికి అనుమతి అడుగుతాడు. దానికి డాక్టర్ మార్కో మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను ఈ పిల్లాడు ఎవరిని అడుగుతాడు. అప్పుడు అతను ఎడ్వర్డ్ ఒక స్టేట్ ఆల్కెమిస్ట్ అని చెబుతాడు. తర్వాత ఎడ్వర్డ్ డాక్టర్ మార్కో సహాయం అడిగి తన హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ గురించి చెబుతాడు. కానీ డాక్టర్ మార్కో ఎడ్వర్డ్కు తన రీసెర్చ్ మెటీరియల్స్ చూపించడానికి నిరాకరించి, ఒకవేళ అతను ఫిలాసఫర్స్ స్టోన్ మీద రీసెర్చ్ చేస్తే నరకాన్ని చూడాల్సి వస్తుందని చెబుతాడు. దానికి ఎడ్వర్డ్ తాను ఇప్పటికే నరకాన్ని చూశానని చెబుతాడు. కానీ డాక్టర్ మార్కో వారిని అక్కడి నుండి వెళ్ళిపోమంటారు. ఆ తర్వాత డాక్టర్ మార్కో ఎడ్వర్డ్ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు మరియు ఎడ్వర్డ్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేషన్కు చేరుకుంటారు. వాళ్ళు వెయిట్ చేస్తుండగా డాక్టర్ మార్కో వచ్చి ఎడ్వర్డ్కు తన రీసెర్చ్ మెటీరియల్ లొకేషన్ ఇస్తాడు. ఇంకా తన రీసెర్చ్ను క్లోజ్గా చదివితే బహుశా అతను అసలు నిజం తెలుసుకోగలడని చెప్తాడు. తర్వాత ఆ ముగ్గురు ట్రైన్లో ఉండి ఆ నోట్ను చూస్తారు. అందులో డాక్టర్ మార్కో రీసెర్చ్ నేషనల్ సెంట్రల్ లైబ్రరీ ఫస్ట్ బ్రాంచ్లో ఉందని రాసి ఉంటుంది. తర్వాత డాక్టర్ మార్కో ఇంటికి తిరిగి రాగానే అక్కడ లస్ట్ కనిపిస్తుంది. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్, మేజర్ ఆర్మ్స్ట్రాంగ్, విన్రీ ఇంటికి వెళ్తారు. గ్రానీ వాళ్ళని ఆహ్వానిస్తుంది. గ్రానీ ఎడ్వర్డ్తో నువ్వు ఇంకా చిన్నగానే ఉన్నావంటుంది. దానికి ఎడ్వర్డ్ ఆమె కంటే పొడవున్నానంటాడు. అప్పుడు విన్రీ ఎడ్వర్డ్ను స్క్రూ డ్రైవర్తో కొట్టి అంటుంది, వచ్చే ముందు వాళ్ళకి ఒక కాల్ చేయలేవా అని. తర్వాత ఎడ్వర్డ్ విన్రీకి తన ఆటోమెయిల్ ఆర్మ్ చూపిస్తాడు. విన్రీ తన ఆటోమెయిల్ ఆర్మ్ను చూసి కోపంతో అతనికి ఒక పంచ్ ఇస్తుంది. విన్రీ వాళ్ళిద్దరూ ఎప్పుడూ కష్టాల్లో పడి తనని కంగారు పెడతారని అంటుంది. తర్వాత ఎడ్వర్డ్ తను త్వరగా సెంట్రల్ వెళ్ళాలంటాడు. అప్పుడు గ్రానీ అతని ఆర్మ్ లెగ్ని 3 రోజుల్లో రిపేర్ చేస్తానంటుంది.
తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ కట్టెలను ముక్కలుగా నరుకుతూ గ్రానీని ఎడ్వర్డ్ గురించి అడుగుతాడు. గ్రానీ ఎడ్వర్డ్ వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళాడని చెప్తుంది. తర్వాత గ్రానీ మేజర్ని ఎల్రిక్ బ్రదర్స్ సెంట్రల్లో ఎలా జీవిస్తున్నారని అడుగుతుంది. అప్పుడు మేజర్ ఎడ్ మరియు ఎల్ సెంట్రల్లో చాలా ఫేమస్ ఆల్కెమిస్టులు అని చెప్తాడు. వాళ్ళ గురించి కంగారు పడొద్దు, ఇద్దరు చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. మేజర్ గ్రానీని ఎల్ ఫ్యామిలీ గురించి అడుగుతాడు. గ్రానీ తను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, వాళ్ళని పుట్టినప్పటి నుండి చూసుకున్నానని చెప్తుంది. వాళ్ళ నాన్న వాళ్ళని వదిలేశాడని చెప్తుంది. తర్వాత మేజర్ విన్రీ పేరెంట్స్ గురించి అడగ్గా గ్రానీ వాళ్ళు సివిల్ వార్లో చనిపోయారని చెప్తుంది. ఇంకా విన్రీ పేరెంట్స్ మిలిటరీలో డాక్టర్లని, ఆ యుద్ధం చాలా భయంకరమైనదని మేజర్ చెప్తాడు. తర్వాత గ్రానీ వంట చేయడానికి వెళ్తుంది. ఎడ్ మరియు ఎల్ తమ ఇంటిని మూసేశారని మనకు తెలుస్తుంది. తమ శరీరాలను తిరిగి పొందే లక్ష్యం నుండి పక్కకు వెళ్ళకూడదని. తర్వాత ఎడ్వర్డ్ విన్రీ ఇంటికి వస్తాడు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ అతని కథ విని ఎమోషనల్ అయ్యి ఎడ్వర్డ్కు సింపతి ఇస్తాడు. 3 రోజుల తర్వాత విన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్ను రిపేర్ చేస్తుంది. తర్వాత వాళ్ళు అతని ఆర్మ్ లెగ్ నరాలను బాడీకి కనెక్ట్ చేస్తారు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ ఆర్మర్ను ఆల్కెమీ సహాయంతో రిపేర్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ తమ రిపేర్డ్ పార్ట్స్ను టెస్ట్ చేస్తారు. ఎడ్వర్డ్ నిద్రపోతుండగా గ్రానీ విన్రీ వచ్చి అల్ఫోన్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత గ్రానీ అల్ఫోన్స్ను వాళ్ళిద్దరి వయసు అడుగుతుంది. అప్పుడు అల్ఫోన్స్ ఎడ్వర్డ్ 15 ఏళ్లవాడని, తను 14 ఏళ్లవాడినని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఎడ్వర్డ్, ఆల్ఫోన్స్, మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ సెంట్రల్కి బయలుదేరుతారు. సెంట్రల్ లైబ్రరీకి చేరగానే ఎవరో దాన్ని నాశనం చేశారని గమనిస్తారు. ఎడ్వర్డ్కు డాక్టర్ మార్కో పరిశోధన గురించి తెలియడంతో లస్ట్ లైబ్రరీని నాశనం చేసిందని మనకు తెలుస్తుంది. తర్వాత గ్లటనీకి స్కార్ వాసన వస్తుంది. ఇంకా అతన్ని తినేస్తానని చెప్తాడు. అప్పుడు లస్ట్ అతనితో అలాగే జరుగుతుందని చెప్పి సెంట్రల్ టన్నెల్ నుండి వెళ్తుంది. అప్పుడే గ్లటనీ, లస్ట్ అతనిపై దాడి చేస్తారు. అక్కడ పెద్ద పేలుడు జరుగుతుంది. తర్వాత కల్నల్ రాయ్ మస్టాంగ్, లెఫ్టినెంట్ రీజా జీన్ స్కార్ కేసు గురించి చర్చిస్తుంటారు. అప్పుడే ఒక సార్జెంట్ వచ్చి సెంట్రల్లో జరిగిన పేలుడు గురించి చెప్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక వారికి స్కార్ జాకెట్ దొరుకుతుంది. అప్పుడు కల్నల్ రాయ్ మళ్ళీ లెఫ్టినెంట్ జీన్ను స్కార్ మృతదేహం దొరికిందా అని అడుగుతాడు. అతను ఇంకా దొరకలేదని వెతుకుతున్నామని చెప్తాడు. లస్ట్, గ్లటనీ గుంపులో నుండి వాళ్లను చూస్తూ ఉంటారు. ఈసారి స్కార్ తప్పించుకున్నాడని, మనం ఫాదర్కు ఈ విషయం రిపోర్ట్ చేయాలని లస్ట్ చెప్తుంది. తర్వాత ఎడ్వర్డ్, అల్ఫోన్స్ లైబ్రరీలో ఉంటారు. అక్కడికి లెఫ్టినెంట్ మరియా రోస్, సార్జెంట్ డానీ బ్రోష్ వస్తారు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను కమాండ్ సెంటర్కు రిపోర్ట్ చేయమని చెప్పి ఇప్పటి నుండి తాము ఎల్రిక్ బ్రదర్స్ రక్షణ కోసం వాళ్ళతోనే ఉంటామని చెప్తారు. తర్వాత లెఫ్టినెంట్ మరియా ఎడ్వర్డ్తో ఒక అమ్మాయి నేషనల్ లైబ్రరీలో పనిచేసేదని, కానీ ఇప్పుడు మానేసిందని చెప్తుంది. అప్పుడు సార్జెంట్ డెనీ అల్ఫోన్స్ను ఎందుకు కవచం ధరించావని అడుగుతాడు. అది తన హాబీ అని అతను చెప్తాడు. తర్వాత వాళ్ళు సెస్కా ఇంటికి వెళ్తారు. అప్పుడు సెస్కా పుస్తకాల కింద చిక్కుకుని ఉంటుంది. వాళ్ళు ఆమెను బయటకు తీయగా ఆమె థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఆమెను లైబ్రరీలో పనిచేసేదానివా అని అడుగుతాడు. దానికి ఆమె అవునని, లైబ్రరీలో పుస్తకాలు చదివేదాన్నని, సరిగ్గా పనిచేయక ఉద్యోగం పోయిందని, ఇప్పుడు వేరే జాబ్ వెతుకుతున్నానని చెప్తుంది. తద్వారా తను వాళ్ళ అమ్మను మంచి హాస్పిటల్లో చేర్పించగలదు. ఎడ్వర్డ్ సెస్కాను లైబ్రరీలో డాక్టర్ టిమ్ మార్కో పరిశోధన చదివావా అని అడుగుతాడు. దానికి సెస్కా తాను డాక్టర్ మార్కో పరిశోధన చదివానని, అదంతా గుర్తుంది అని చెప్తుంది. మీకు ఆ పరిశోధన కావాలంటే దాని కాపీ ఇస్తానని అంటుంది. 5 రోజుల తర్వాత సెస్కా వాళ్లకు డాక్టర్ మార్కో పరిశోధన కాపీని తయారు చేసి ఇస్తుంది. ఎడ్వర్డ్ సెస్కాకు సహాయానికి బదులుగా చాలా డబ్బు ఇస్తాడు. తర్వాత ఎడ్వర్డ్, అల్ఫోన్స్ డాక్టర్ మార్కో నోట్స్లో ఫిలాసఫర్ స్టోన్ సమాచారం వెతకడం మొదలు పెడతారు. వాళ్ళు నోట్స్ చదువుతూ ఉండగా సెస్కా అక్కడికి వస్తుంది. ఎడ్వర్డ్కు థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే ఎడ్వర్డ్ ఇచ్చిన డబ్బుతో ఆమె తన తల్లిని ఒక మంచి హాస్పిటల్లో చేర్పించగలిగింది. అప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ మేస్ వచ్చి సెంట్రల్కు వస్తే తనకు చెప్పమని అన్నానని ఎడ్వర్డ్తో అంటాడు. మిలిటరీ కేసు రికార్డులన్నీ నేషనల్ లైబ్రరీతో పాటు నాశనమయ్యాయని ఎడ్వర్డ్కు చెప్తాడు. ఎడ్వర్డ్ వాళ్ళకి సెస్కాని పరిచయం చేస్తాడు. సెస్కా మిలిటరీ కేస్ రికార్డ్స్ చదివానని, అవి గుర్తున్నాయని చెప్పడంతో మేస్ ఆమెను నియమించుకుంటారు. వాళ్ళిద్దరూ పనికి వెళ్ళిపోతారు.
తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ మళ్ళీ డాక్టర్ మార్కో నోట్స్ చదవడం మొదలు పెడతారు. 10 రోజుల తర్వాత వాళ్ళిద్దరూ డాక్టర్ మార్కో ఫిలాసఫర్ స్టోన్ థియరీని క్రాక్ చేస్తారు. వాళ్ళిద్దరూ మరియా డానీలకు ఫిలాసఫర్ స్టోన్కి ముఖ్య పదార్థం మనుషుల ప్రాణాలని చెప్తారు. ఎడ్వర్డ్ వాళ్ళిద్దరినీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని అంటాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ నిరాశగా తమ రూమ్కి వెళ్తారు. ఎడ్వర్డ్ అల్ఫోన్స్తో మనం చాలా కష్టపడి నిజాన్ని కనుక్కున్నాం, కానీ అది తెలిసాక ఆ నిజం చాలా ప్రమాదకరమైందని అంటాడు. ఎడ్వర్డ్ అల్ఫోన్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటాడు, కానీ అప్పుడే మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ వాళ్ళ రూమ్కి వస్తారు. మనకు తెలుస్తుంది మరియా డానీ మేజర్కి ఫిలాసఫర్ స్టోన్ గురించి చెప్పేశారని. తర్వాత ఎడ్వర్డ్ డాక్టర్ మార్కో స్టేషన్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. నిజంలో దాగి ఉన్న నిజాన్ని కనుక్కోవాలని. ఎడ్వర్డ్ ఏదో పాయింట్ మిస్ అవుతున్నానని అనుకుంటాడు. అప్పుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ సెంట్రల్లో 4 ఆల్కమీ లైబ్రరీలు ఉన్నాయని చెప్తారు. ఇంకా డాక్టర్ మార్కో 3వ లైబ్రరీలో పనిచేశారని. ఎడ్వర్డ్ దృష్టి 5వ లాబొరేటరీపై పడుతుంది. లెఫ్టినెంట్ మరియా రోజ్ ఆ బిల్డింగ్ 5వ లాబొరేటరీ కోసం కట్టారని చెప్తుంది, కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏ ఉపయోగంలో లేదు. ఎడ్వర్డ్కి అర్థమవుతుంది 5వ లాబొరేటరీలోనే ఫిలాసఫర్ స్టోన్ తయారు చేస్తున్నారని, ఎందుకంటే దాని పక్కనే జైలు ఉంటుంది. ఇంకా ఫిలాసఫర్ స్టోన్కి ముఖ్యమైన పదార్థం మనుషుల ప్రాణాలు. వాళ్ళు ప్రభుత్వం కూడా ఇందులో భాగమని అనుకుంటారు. అప్పుడు మేజర్ దీని గురించి రేపు చర్చిద్దామని అంటారు. ఎల్రిక్ బ్రదర్స్తో 5వ లాబొరేటరీకి వెళ్లడంలో తొందరపడొద్దని చెప్తారు. కానీ వాళ్ళిద్దరూ 5వ ల్యాబొరేటరీకి వెళ్తారు. అక్కడ 5వ ల్యాబొరేటరీ బయట ఒక గార్డ్ ఉంటాడు, కానీ బిల్డింగ్ ఖాళీగా ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఎడ్వర్డ్ వెంటిలేషన్ టన్నెల్ ద్వారా బిల్డింగ్లోకి వెళ్తాడు. అల్ఫోన్స్ బిల్డింగ్ బయటే ఆగుతాడు. అప్పుడు ఒక గార్డ్ అల్ఫోన్స్ పై దాడి చేస్తాడు. అల్ఫోన్స్ అతని దాడిని తప్పించుకుని ఎవరిని అడుగుతాడు. అప్పుడు అతను గార్డ్ నంబర్ 66 అని చెప్తాడు. ఎడ్వర్డ్ 5వ లాబొరేటరీ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఫిలాసఫర్ స్టోన్ని సృష్టించే ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ని చూస్తాడు. అప్పుడే ఎడ్వర్డ్ దగ్గరికి ఒక గార్డ్ వచ్చి తన పేరు నంబర్ 48 అని చెప్తాడు. ఆ గార్డ్ తనకి ఆర్డర్స్ ఉన్నాయని, ఇక్కడికి అనుమతి లేకుండా వచ్చిన వాళ్ళని చంపేయమని చెప్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ఆ గార్డ్తో పోరాటానికి సిద్ధం అవుతాడు. ఆ గార్డ్ ఎడ్వర్డ్ పై దాడి చేస్తాడు. వాళ్ళిద్దరి పోరాటంలో ఎడ్వర్డ్కి ఆ గార్డ్ అల్ఫోన్స్ లాగే ఒక కవచానికి బంధించబడ్డాడని తెలుస్తుంది. ఆ గార్డ్ ఎడ్వర్డ్తో తను ఇంతకు ముందు ఒక హంతకుడినని చెప్తాడు. అతని బ్లడ్ సీల్ అతని తలపై ఉందని, ఆ తర్వాత అతను ఎడ్వర్డ్తో ఫైట్ చేయమని చెబుతాడు. తర్వాత లెఫ్టినెంట్ మరియా రోజ్ సర్జన్ డానీకి ఎల్రిక్ బ్రదర్స్ రూమ్లో లేరని తెలిసి వాళ్ళిద్దరూ 5th లాబొరేటరీకి వెళ్తారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ గార్డ్ 48తో ఫైట్ చేస్తుంటాడు. ఫైట్లో ఎడ్వర్డ్ ఆటోమేల్ ఆర్మ్ కొంచెం బ్రేక్ అవుతుంది. అతను గార్డ్ 48తో ఫైట్లో చాలా కష్టపడతాడు, ఎందుకంటే గార్డ్ 48 చాలా ఫాస్ట్. ఎడ్వర్డ్ పై కంటిన్యూస్గా అటాక్ చేస్తుంటాడు. ఎడ్వర్డ్ కొంచెం గాయపడతాడు. ఆ తర్వాత గార్డ్ 48 ఎడ్వర్డ్తో తన సహచరుడు అల్ఫోన్స్ను కూడా చంపేస్తాడని చెబుతాడు. అతను కూడా తనంత పవర్ఫుల్ అని. అప్పుడు ఎడ్వర్డ్ అల్ఫోన్స్ గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదని, ఎందుకంటే అల్ఫోన్స్ ఎడ్వర్డ్ కన్నా స్ట్రాంగ్ అని అంటాడు. తర్వాత అల్ఫోన్స్ గార్డ్ 66తో ఫైట్ చేస్తుంటాడు. గార్డ్ 66 కూడా ఒక సూట్ ఆఫ్ ఆర్మర్తో బాండ్ అయి ఉన్నాడని అల్ఫోన్స్కి తెలుస్తుంది. ఇప్పుడు గార్డ్ 66 అల్ఫోన్స్కు తన గతాన్ని చెబుతాడు. అతని అసలు పేరు బ్యారీ అని, అతను ఇంతకు ముందు సెంట్రల్లో ఒక మర్డరర్ అని. అప్పుడు అల్ఫోన్స్ తను అతని గురించి ఎప్పుడూ వినలేదని, తను కూడా అతనిలాగే ఒక సూట్ ఆఫ్ ఆర్మర్తో బాండ్ అయి ఉన్నానని చెబుతాడు. తన బ్రదర్ తనని ఈ ఆర్మర్తో బాండ్ చేశాడని. అప్పుడు గార్డ్ 66 అల్ఫోన్స్తో తను వాళ్ళ అన్నయ్య పప్పెట్ కాదని ష్యూరా అని, తను ఎప్పుడైనా నిజమైన పర్సన్ అయినా అవునా అని అడుగుతాడు. దానికి అల్ఫోన్స్ తను ఒక హ్యూమన్ అని, తన పేరు అల్ఫోన్స్ ఎల్రిక్ అని చెప్తాడు. అప్పుడు గార్డ్ 66 అంత నమ్మకంగా ఎలా చెప్పగలవని అడుగుతాడు. దానికి అల్ఫోన్స్ తనకు ఇదంతా గుర్తుంది చైల్డ్హుడ్ మెమరీస్ నుండి అని. అప్పుడు గార్డ్ 66 మెమరీస్ను కూడా క్రియేట్ చేయొచ్చు కదా అంటాడు. ఆ తర్వాత 5th లాబొరేటరీ బయట నిల్చున్న గార్డ్ అక్కడికి వస్తాడు. గార్డ్ 66 అతన్ని చంపేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ గార్డ్ 48తో ఫైట్లో అతని తలని పడేస్తాడు. ఎడ్వర్డ్ గార్డ్ 48ని ఫిలాసఫర్ స్టోన్ గురించి అడుగుతాడు. అప్పుడే ఆ గార్డ్ 48 బాడీ ఎడ్వర్డ్ మీద అటాక్ చేస్తుంది. గార్డ్ 48 సూట్ ఆఫ్ ఆర్మర్లో 2 సోల్స్ బాండ్ అయి ఉన్నాయని మనకు తెలుస్తుంది. తర్వాత గార్డ్ 48 ఎడ్వర్డ్ పై అటాక్ చేసి పడేస్తాడు. గార్డ్ 48 ఎడ్వర్డ్ ను చంపబోతుండగా ఎడ్వర్డ్ ఆల్కెమీ యూజ్ చేసి అతని బాడీని డిస్ట్రాయ్ చేస్తాడు. అల్ఫోన్స్ గార్డ్ 66ని ఫేస్ చేస్తుంటాడు. గార్డ్ 66 అతన్ని కంటిన్యూయస్ గా తను ఒక పపెట్ అని క్వశ్చన్ చేస్తుంటాడు.
ఆ తర్వాత గార్డ్ 48 ఎడ్వర్డ్కు 5th ల్యాబొరేటరీ యొక్క నిజం గురించి చెప్పబోతున్నప్పుడు అక్కడికి లస్ట్ వచ్చి అతని సీల్ను విరగ్గొట్టి చంపేస్తుంది. తనతో పాటు ఎన్వి కూడా ఉంటాడు. అతను గార్డ్ 48 బాడీ సోల్ బ్లడ్ షీల్డ్ను బ్రేక్ చేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ వాళ్ళిద్దరినీ వాళ్ళ ఐడెంటిటీ ప్లాన్ గురించి అడుగుతాడు. ఎన్వి అతనికి ఏమీ చెప్పడానికి నిరాకరిస్తాడు. మరియు ఎడ్వర్డ్ ఎన్విపై దాడి చేయబోతున్నప్పుడు ఎడ్వర్డ్ ఆటోమేల్ ఆర్మ్ పనిచేయడం ఆగిపోతుంది మరియు ఎన్వి ఎడ్వర్డ్ అతన్ని అన్కాన్షియస్ చేస్తాడు. తర్వాత లస్ట్ ఎన్వితో 5th లాబొరేటరీని నాశనం చేయమంటుంది. ఆ తర్వాత అల్ఫాన్స్ గార్డ్ 66తో పోరాడుతూ ఉంటాడు. అక్కడికి మరియా, డెనీ వస్తారు. అప్పుడే 5th లాబొరేటరీ భవనం నాశనం అవుతుంది. గార్డ్ 66 అక్కడి నుండి పారిపోతాడు. ఎన్వి భవనం నుండి ఎడ్వర్డ్ను తీసుకుని బయటకు వస్తాడు. అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లమని అల్ఫాన్స్కు చెబుతాడు. తర్వాత అల్ఫాన్స్ ఎడ్వర్డ్ను హాస్పిటల్కు తీసుకెళ్తాడు. ఎపిసోడ్ 9 మొదట్లో ఎడ్వర్డ్ హాస్పిటల్లో ఉంటాడు. అతనితో పాటు మరియా రోజ్, డెనీ బ్రౌస్ ఉంటారు. తర్వాత ఎడ్వర్డ్ వారిని 5th లాబొరేటరీ కండిషన్ ఏంటని అడుగుతాడు. అప్పుడు ఆ ఇద్దరు ఎడ్వర్డ్కు ఎవరో 5th లాబొరేటరీ భవనాన్ని నాశనం చేశారని, ఇప్పుడు అక్కడ ఏమీ మిగల్లేదని చెబుతారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ తాను 5th లాబొరేటరీ నిజానికి చాలా క్లోజ్గా ఉన్నానని అంటాడు. ఆ తర్వాత లెఫ్టినెంట్ మరియా రోజ్ ఎడ్వర్డ్ను చెంపదెబ్బ కొట్టి, ఈరోజు అతను ఒక స్వార్థపరుడైన పిల్లాడిలా ప్రవర్తించాడని, ఎడ్వర్డ్ ఒంటరిగా 5th ల్యాబ్కు వెళ్ళకూడదని, ఇతరుల మీద నమ్మకం ఉంచాలని చెబుతుంది. తర్వాత మరియా, డెనీ ఎడ్వర్డ్కు క్షమాపణ చెబుతారు. ఎందుకంటే వారు తమ కంటే పెద్ద ర్యాంక్ ఆఫీసర్ను కొట్టారు. అప్పుడు ఎడ్వర్డ్ దాని అవసరం లేదని, తనకు తన తప్పు తెలిసిందని అంటాడు. ఆ తర్వాత డెనీ తామిద్దరూ అనవసరంగా ఈ కిడ్కి భయపడ్డామని అంటాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ వారిద్దరిని అల్ఫోన్స్ గురించి అడుగుతాడు. అప్పుడు వారు తాము ముందుగా అల్ఫోన్స్కు లెక్చర్ ఇచ్చామని చెబుతారు. అప్పుడు ఎడ్వర్డ్ విన్రీకి కాల్ చేసి తన ఆర్మ్ను రిపేర్ చేయడానికి సెంట్రల్కు రాగలవా అని అడుగుతాడు. తాను కేవలం తన ఆటోమేల్ ఆర్మ్ వేళ్లను మాత్రమే కదపగలుగుతున్నానని చెబుతాడు. అప్పుడు విన్రీ తాను గతసారి ఎడ్వర్డ్ చేతిలో ఒక స్క్రూ పెట్టలేదని, అందుకే ఇలా జరుగుతోందని అనుకుంటుంది. తర్వాత విన్రీ ఎడ్వర్డ్ను అతని చెయ్యి పనిచేయడం ఆగిపోయినప్పుడు ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఎడ్వర్డ్ తాను ఒక రఫ్ ఫైట్ మధ్యలో ఉన్నానని చెబుతాడు. అప్పుడు విన్రీ అతను మళ్ళీ తన ప్రెషియస్ ఆటోమేల్ ఆర్మ్తో ఫైట్ చేశావా అని అంటుంది. తర్వాత విన్రీ సెంట్రల్కు రావడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత సార్జెంట్ డెనీ అక్కడికి వచ్చి ఎడ్వర్డ్ను వీల్ చైర్లో అక్కడి నుండి తీసుకెళ్తాడు. తర్వాత ఎడ్వర్డ్కు అల్ఫోన్స్ కనిపిస్తాడు. ఎడ్వర్డ్ అతన్ని ఒంటరిగా చీకట్లో కూర్చుని, ఏం చేస్తున్నావు? అప్పుడు అల్ఫోన్స్ తాను కాసేపట్లో ఎడ్వర్డ్ గదికి వస్తానని చెబుతాడు మరియు ఎడ్వర్డ్ను అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. అల్ఫోన్స్ గార్డ్ 66 మాటల గురించి చాలా వర్రీ అవుతాడు. ఆ తర్వాత విన్రీ సెంట్రల్కి వస్తుంది. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఆమెను పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తారు. అప్పుడు విన్రీ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను ఎల్రిక్ బ్రదర్స్ గురించి అడుగుతుంది. వారు హాస్పిటల్లో ఉన్నారని చెబుతారు. తర్వాత విన్రీ హాస్పిటల్కు చేరుకుని ఎడ్వర్డ్కు క్షమాపణ చెబుతుంది. గతసారి తాను అతని ఆర్మ్ సర్వీసింగ్ సరిగ్గా చేయలేదని, అందుకే అతను ఇంత దారుణంగా గాయపడ్డాడని అంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ అది ఆమె తప్పు కాదని, తన ఫైట్లో తన చేతిని విరగ్గొట్టుకున్నానని చెబుతాడు. అప్పుడు విన్రీ ఎడ్వర్డ్కు స్క్రూ గురించి ఏమీ తెలియదని అనుకుంటుంది. ఆమె ఎడ్తో ఈసారి అతని చేతిని సరిగ్గా రిపేర్ చేస్తానని చెబుతుంది. తర్వాత విన్రీ ఎడ్వర్డ్ మీల్ను చూస్తుంది. ఎడ్వర్డ్ పాలు తాగలేదని ఆమెకు తెలుస్తుంది మరియు అతను చిన్నగా ఉండిపోతాడు. తర్వాత అల్ఫాన్స్ గేట్ నుండి వాళ్ళని చూసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విన్సీ ఎడ్వర్డ్ చేతిని రిపేర్ చేస్తుండగా ఎడ్వర్డ్ ఆమెతో, అల్ఫాన్స్ వాళ్ళ చివరి ఫైట్ తర్వాత చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఏదో విషయం అతన్ని బాధిస్తున్నట్లుంది. అల్ఫాన్స్ తను నిజంగా తన సోదరుడు చేసిన తోలుబొమ్మనా అని ఆలోచిస్తుంటాడు. తర్వాత విన్సీ ఎడ్వర్డ్ చేతిని సరిచేస్తుంది. అప్పుడు అక్కడికి లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ వచ్చి ఎడ్వర్డ్ సర్వీస్ కోసం తన గదిలోకి ఒక అందమైన బ్లాండ్ అమ్మాయిని పిలిచాడని విన్నానని అంటాడు. దానికి ఎడ్వర్డ్ ఆమె తన ఆటోమేల్ మెకానిక్ అని చెబుతాడు. తర్వాత మేస్ హ్యూస్ విన్సీకి పరిచయం చేసుకుని ఎడ్వర్డ్తో ఇకపై వాళ్ళు గార్డుల కింద ఉండాల్సిన పని లేదని చెబుతాడు. అప్పుడు విన్సీ ఎడ్వర్డ్ని ఇప్పుడు ఎలాంటి సమస్యలో చిక్కుకున్నారని అడుగుతుంది. దానికి ఎడ్వర్డ్ ఆ విషయం ఆమెకు ముఖ్యం కాదంటాడు. తర్వాత విన్సీ వెళ్తుండగా మేస్ ఆమెను తన ఇంట్లో ఉండమని చెప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత మేస్ హ్యూస్ తన కూతురి పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాడు. విన్సీ మిస్టర్ మేస్తో తనకు ఎల్రిక్ బ్రదర్స్ చిన్నప్పటి నుంచే తెలుసని, ఎడ్ మరియు ఎల్ గురించి చాలా ఆందోళనగా ఉంటుందని, వాళ్ళిద్దరూ ఆమెకు ఏమీ చెప్పరని అంటుంది. మిస్టర్ మేస్ విన్సీతో బహుశా విన్సీ చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటుందని వాళ్ళు అనుకుంటున్నారని, మగవాళ్ళు మాటల కన్నా చేతల్లో చూపించడానికి ఇష్టపడతారని అంటాడు. తమకు విన్సీ సహాయం కావాలనిపించినప్పుడు వాళ్ళు ఆమెను అడుగుతారని, విన్సీ సహాయం చేయడానికి నిరాకరించదని వాళ్లకు తెలుసంటాడు.
మరుసటి ఉదయం ఎడ్వర్డ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా అల్ఫాన్స్ పాలు తాగమని, అతనిది జీవమున్న శరీరం కాబట్టి పోషణ అవసరమని అంటాడు. దానికి ఎడ్వర్డ్ అల్ఫాన్స్ శరీరం ఇప్పటికే చాలా బెటర్ అని అంటాడు, మంచిగా బలంగా ఉందని. దానికి అల్ఫాన్స్ తాని శరీరాన్ని ఎప్పుడూ అడగలేదంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ అల్ఫాన్స్ కు నిజమైన శరీరం లేకపోవడానికి తనదే తప్పని, తను అతని నిజమైన శరీరాన్ని త్వరగా కనుక్కుంటానంటాడు. దానికి అల్ఫాన్స్ ఎడ్తో తను మెటల్ బాడీలో ఉన్నప్పుడు నిన్నెలా నమ్మాలని, జ్ఞాపకాలను ఏ మెటల్ బాడీలోనైనా సులభంగా పెట్టవచ్చని అంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఏమంటున్నావని అడుగుతాడు. దానికి అల్ఫాన్స్ బహుశా తన శరీరాన్ని, జ్ఞాపకాలను ఎడ్వర్డ్ కృత్రిమంగా సృష్టించి ఉండవచ్చని అంటాడు. అది విని ఎడ్వర్డ్ షాక్ అయ్యి, అయితే నువ్వు అలా అనుకుంటున్నావా అంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత విన్సీ అల్ఫాన్ను స్క్రూ డ్రైవర్తో కొట్టి, ఎడ్వర్డ్ నిన్ను ఏమడగడానికి భయపడుతున్నాడో తెలుసా, ఎక్కడ అల్ఫాన్స్ తనను దోషిగా భావిస్తాడు అని అంటుంది. అతని శరీరాన్ని కోల్పోయినందుకు విన్సీ అల్ఫాన్ను ఎడ్వర్డ్ కు సారీ చెప్పమని పంపిస్తుంది. అల్ఫాన్స్ ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళగా, మనం చాలా కాలంగా ఫైట్ చేయలేదని ఎడ్వర్డ్ అంటాడు. ఎడ్వర్డ్ అల్ఫాన్స్ తో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఎడ్వర్డ్ అల్ఫాన్ ఓడించి, మొదటిసారి నిన్ను ఓడించానని అంటాడు. దానికి అల్ఫాన్స్, ఇది సరైన ఫైట్ కాదు బ్రదర్ అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్ తో వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి చాలా చిన్న విషయాల కోసం ఫైట్ చేశామని అంటాడు. దానికి అల్ఫాన్స్ విన్సీని పెళ్లి చేసుకోవడంపై కూడా గొడవ పడ్డామని అంటాడు. ఎడ్వర్డ్ అల్ఫాన్ తో ఈ జ్ఞాపకాలన్నీ ఫేక్ అనిపిస్తున్నాయా అని అడుగుతాడు. తన శరీరాన్ని తిరిగి పొందాలనే అతని సంకల్పం కూడా అబద్ధమా? అప్పుడు అల్ఫాన్ సారీ చెబుతాడు. ఎడ్వర్డ్ ఇద్దరూ తమను బలంగా చేసుకుని తమ శరీరాలను తిరిగి పొందుతామని చెబుతాడు. తర్వాత స్కార్ ఒక ముసలాయన ఇంట్లో ఉంటాడు. ఒక పిల్లవాడు అతను గాయపడి దొరికాడని చెబుతాడు. స్కార్ తను ఎక్కడున్నానని అడుగుతాడు. ఆ ముసలాయన అతనికి చెబుతాడు అతను సెంట్రల్ బైట్ స్లమ్ లో ఉన్నాడని. ఈ స్లమ్ ఇష్వాలన్ ప్రాణాలతో బయటపడిన వారిది. అప్పుడు స్కార్ ఆ పిల్లవాడిని తన కుడి చేతి గురించి అడుగుతాడు. ఆ పిల్లవాడు అతని కుడి చేయికి గాయమైందని, కానీ అది అతని శరీరం నుండి వేరు కాలేదని. అప్పుడు స్కార్ ఆ చెయ్యి తనకు చాలా ముఖ్యమని, ఎందుకంటే అది తన కుటుంబం నుండి బహుమతిగా వచ్చిందని చెబుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ 9 ముగుస్తుంది. మరియు గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో కొంచెం నచ్చితే ఒక లైక్ చేయండి. ఎపిసోడ్ 10 మొదట్లో ఇష్వాల్ సివిల్ వార్ చూపిస్తారు. కల్నల్ రాయ్ మస్టాంగ్ లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్తో మనం ప్రేమించే వారిని కాపాడుతున్నామని అంటుంటాడు. ఇంకా ఇష్వాలియన్లు వారు ఇష్టపడే వారిని రక్షిస్తున్నారు. మనం చిన్న మనుషులం, ఒకరికొకరం ఇదే చేయగలం. తర్వాత మేస్, నువ్వు ప్రెసిడెంట్ అయితే అందరినీ కాపాడగలవని అంటాడు. దానికి రాయ్ అక్కడికి చేరుకోవడానికి చాలా మంది మద్దతు అవసరమని అంటాడు. అప్పుడు మేస్ తన మద్దతు ఎప్పుడూ రాయ్కే ఉంటుందని చెబుతాడు. కర్నల్ రాయ్ మస్టాంగ్ నిద్ర లేస్తాడు. ఇదంతా కల్లో చూస్తున్నాడని మనకు అర్థమవుతుంది. తర్వాత లెఫ్టినెంట్ రిజా హాకై వచ్చి కర్నల్ రాయ్తో, ఒకవేళ మీరు నిద్రపోవాలంటే రూమ్కి వెళ్ళి పడుకోవచ్చని. కర్నల్ రాయ్ తాను ఠీక్ ఉన్నానని, సెంట్రల్ ట్రాన్స్ఫర్కు ముందు తన పేపర్ వర్క్ పూర్తి చేయాలని అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్, అల్ఫాన్స్ మరియు మేజర్ మేస్కు 5వ ప్రయోగశాల సంఘటన గురించి సమాచారం ఇస్తూ ఉంటాడు. తనకు చివరిగా గుర్తున్నది ఆ అబ్బాయి ఎడ్వర్డ్తో ఫైట్ చేస్తున్నాడని, వాళ్ళు ఆర్మర్డ్ సోల్, ఫిలాసఫర్స్ స్టోన్, వింత టాటూల గురించి మాట్లాడుకుంటున్నారని చెబుతాడు. ఈ సమాచారం అంతా ఎడ్వర్డ్ రాసి పెట్టి ఉంటాడు. అప్పుడే అక్కడికి ప్రెసిడెంట్ బ్రాడ్లీ వచ్చి లెఫ్టినెంట్ రాస్ను ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ గురించి అడుగుతాడు. తర్వాత మేస్ వాళ్లను టాటూలపై రీసెర్చ్ చేయమంటాడు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను డాక్టర్ మార్కోతో ఇష్వాల్లోని రీసెర్చ్ టీంను వెతకమంటాడు. తర్వాత ప్రెసిడెంట్ బ్రాడ్లీ ఎడ్వర్డ్ రూమ్కి వస్తాడు. ప్రెసిడెంట్ను చూసి అందరూ షాక్ అవుతారు. బ్రాడ్లీ ఎడ్వర్డ్ కండిషన్ అడిగి ఒక పుచ్చకాయ ఇస్తాడు. తర్వాత అతను మిలిటరీలో కొన్ని రోజులుగా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ల రీసెర్చ్ పేపర్లు చదవడం ప్రారంభిస్తాడు. బ్రాడ్లీ వాళ్లకు డాక్టర్ మార్కో రీసెర్చ్ టీమ్ సభ్యులందరూ మిస్ అయ్యారని, వాళ్ళు 5th ల్యాబొరేటరీ నాశనం అవ్వకముందే మిస్ అయ్యారని చెబుతాడు. వాళ్ల శత్రువు వాళ్ల కంటే ఒక అడుగు ముందున్నాడని అంటాడు. బ్రాడ్లీ ఈ ఇన్ఫర్మేషన్ను తమలోనే ఉంచుకోమని, ఎవరిని నమ్మొద్దని చెబుతాడు. తర్వాత ప్రెసిడెంట్ బ్రాడ్లీ కిటికీలోంచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వెన్రీ అక్కడికి వచ్చి ఎడ్వర్డ్ తీసుకురమ్మన్న ట్రైన్ టిక్కెట్లు తెచ్చానని చెబుతుంది. మేస్ ఎడ్వర్డ్ను ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే, ఎడ్వర్డ్ అల్ఫాన్స్ తమ టీచర్ను కలవడానికి వెళ్తున్నారని చెబుతాడు. వాళ్ళిద్దరూ తమ టీచర్ను కలవడానికి భయపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ ట్రాన్స్మిటేషన్ వాడారని ఆమెకు తెలియదు. ఎడ్వర్డ్ వాళ్ళతో తాము డబ్లిత్కు వెళ్తున్నామని చెబుతాడు. అప్పుడు విన్రీ డబ్లిత్ దారిలో రష్ వ్యాలీ వస్తుందని, అది ఆటోమెయిల్ ఇంజనీర్ల నగరమని అంటుంది. విన్రీ వాళ్లతో వస్తానని అంటుంది. ఎడ్వర్డ్ సరే అంటాడు. తర్వాత విన్రీ వాళ్ళ నాన్నమ్మకు కాల్ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ మేస్ తన పని మీద వెళ్తూ విన్రీకి కూడా ఫేర్వెల్ చెబుతాడు. తర్వాత విన్రీ, ఎడ్వర్డ్, అల్ఫాన్స్ రష్ వ్యాలీకి వెళ్తారు. ఎడ్వర్డ్ విన్రీతో అంటాడు, అతను తన టీచర్ నుండి ఫిలాసఫర్ స్టోన్ సమాచారం తీసుకోబోతున్నాడు. ఇద్దరూ తమ టీచర్ను చూసి బలంగా ఫీల్ అవుతారు.
అది ఫైట్లో సహాయపడుతుంది. ఆ తర్వాత మేస్ తన ఆఫీసులో ఉంటాడు. ఒక ఆఫీసర్ అతనికి లియోర్ సంఘటన గురించి చెబుతాడు. లియోర్లో మానవ బలులు ఇస్తున్నారని, అవి ఇప్పుడు ఆగిపోయాయని. ఆ తర్వాత మేస్ లియోర్ ఇష్వాల్ 2 తూర్పున ఉన్నాయని అనుకుంటాడు. అక్కడి నుండి మరో గదికి వెళ్తాడు. తర్వాత అతను రాష్ట్ర పటాన్ని చూసి తన సమాచారంతో భయంకరమైన విషయాన్ని కనుగొంటాడు. అప్పుడే అక్కడికి లస్ట్ వస్తుంది. ఆమె ఒక హ్యూమన్కులస్ అయి ఉంటుంది. మేస్ పై దాడి చేస్తుంది. తర్వాత మేస్ తనను రక్షించుకుని పారిపోతాడు. మొదట మేస్ ఫోన్ రూమ్ వైపు వెళ్తాడు. కానీ ఏదో ఆలోచించి బయట ఉన్న ఒక పబ్లిక్ కాల్ సెంటర్ నుండి కల్నల్ రాయ్ మస్టాంగ్ కు కాల్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఎన్వి వస్తాడు. అతను లెఫ్టినెంట్ రాస్ రూపంలో ఉంటాడు మరియు ఎన్వి కూడా ఒక హ్యూమన్కులస్. తర్వాత మేస్ అతన్ని చూసి అతను రాస్ కాదని అర్థం చేసుకుని అతని అసలు గుర్తింపు అడుగుతాడు. రాస్ ఎడం కంటి కింద పుట్టుమచ్చ ఉంటుంది కాబట్టి ఎన్వి తన శక్తితో దాన్ని సృష్టిస్తాడు. లెఫ్టినెంట్ కల్నల్ మేస్ చాలా తెలివైన వాడని, అదే అతని మరణానికి కారణమవుతుందని అంటాడు. మేస్ ఎన్విని కత్తితో పొడవబోతుండగా ఎన్వి అతని భార్య రూపంలోకి వస్తాడు. మేస్ తన భార్యపై దాడి చేయలేకపోతాడు. ఎన్వి అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత కల్నల్ రాయ్ మస్టాంగ్ మేస్ కాల్ రిసీవ్ చేసుకుంటాడు. కానీ ఎన్వి కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ మరియు విన్రీ మిసెస్ హ్యూస్ చేసిన యాపిల్ పై తింటూ ఉంటారు. అల్ఫోన్స్ దాన్ని తన లిస్ట్లో చేర్చుకుంటానని, శరీరం తిరిగి వచ్చాక తింటానని చెబుతాడు. మరియు విన్రీ మిస్టర్ అండ్ మిసెస్ హ్యూస్ చాలా మంచివారని అంటుంది. ఎడ్వర్డ్ అతను ఎప్పుడు తమ ఇద్దరు సోదరులను జాగ్రత్తగా చూసుకుంటాడని, అప్పుడు అల్ఫోన్స్ మళ్ళీ కలిసినప్పుడు థ్యాంక్స్ చెబుదామని అంటాడు. ఆ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ అంత్యక్రియలు జరుగుతాయి. కల్నల్ రాయ్ తన స్నేహితుడి మరణంతో చాలా బాధపడతాడు. ఎల్రిక్ సోదరులు తమ తల్లిని తిరిగి తీసుకురావడానికి హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ను ఎందుకు ఉపయోగించారో ఇప్పుడు అర్థమవుతోందని రాయ్ అంటాడు. మరియు కల్నల్ రాయ్ కళ్ళలో నీళ్లు వస్తాయి. తర్వాత కల్నల్ రాయ్ మేస్ హత్యపై విచారణ చేస్తాడు. ఒక సార్జెంట్ ఆ రాత్రి మేస్కు ముఖ్యమైన సమాచారం దొరికిందని చెబుతాడు మరియు అతను దాడి జరిగిన ఈ గదిలోకి వచ్చాడు. తర్వాత అతను ముందు ఫోన్ రూమ్కి వెళ్ళాడు. కానీ తర్వాత ఆఫీస్ దగ్గరి ఫోన్ బూత్కి వెళ్ళి కల్నల్ రాయ్కి కాల్ చేశాడు. అక్కడ అతని మృతదేహం దొరికింది. ఆ తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ కల్నల్ రాయ్కి కోడ్ వర్డ్స్లో సమాచారం ఇస్తాడు. అదేంటంటే ఒక పెద్ద ఆఫీసర్ వాళ్ళని నిశ్శబ్దంగా ఉండమన్నారని, వాళ్ళంతా మేస్ హ్యూస్ మరణానికి ముందు ఫిలాసఫర్ స్టోన్ 5వ ప్రయోగశాలపై పరిశోధన చేస్తున్నారని, మరియు తర్వాత కల్నల్ రాయ్ తాను సెంట్రల్కు బదిలీ అయినప్పుడు ఈ కేసును విచారిస్తానని చెబుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ 10 ముగుస్తుంది. మరియు గైస్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.